రాష్ట్రం తెచ్చుకున్నదే ఆత్మగౌరవం బతకడానికి. ఆ ఆత్మగౌరవం అనేది ఒక పరిశుభ్రమైనటువంటి పక్కా ఇంట్లో కుటుంబం యావత్తు ఉండగలిగితే తల ఎత్తుకొని ఆత్మగౌరవంతో బతకడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఈ ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరినప్పుడు సకల జన సమ్మెలో పెద్ద ఎత్తున పాల్గొని ఈ రాష్ట్ర అవతరణ కోసం ప్రతి ఒక్కళ్ళం మేము పోరాడాం. మా ఆస్తుల్ని వనరుల్ని దోపిడీ చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని తొందరగా తొలగించి ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొని రండి, పేదల ప్రభుత్వంగా ప్రజల అవసరాలు తీర్చడం కోసం మీరందరూ ముందుండి నడిపించండి అని ప్రతి పేదవాడి గుండె చప్పుడు మా అందరికి వినిపించారు. ఇందిరమ్మ ప్రభుత్వంగా నిధులు ఎంత భారం అయినప్పటికీ కూడా ఈ రోజు ఒక్కొక్క శాసనసభ నియోజకవర్గంలో 3,500 ఇళ్లతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు చేస్తున్నటువంటి ఇళ్ల సంఖ్య సంబంధించినటువంటి ఆర్థిక భారం ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన దాదాపు 22,500 కోట్ల రూపాయలు దీనిపైన భారం పడుతున్నప్పటికీ చాలా ధైర్యంగా ఒక ఉన్నతమైనటువంటి ఆలోచనతో ఈనాటి ప్రభుత్వం దీన్ని శాంక్షన్ చేసి ముందుకు పోతా ఉన్నాం.